Good morning, KVS Guru. This is Guru Prasad Reddy, physics expert, Kadari from Anantapur. Today we are going to discuss about heat part 2. నిన్న చెప్పుకున్న క్లాస్లో మనం హీట్ ఇంట్రడక్షన్ గురించి చెప్పాము. ఈరోజు ఇంకాస్త డీప్గా టాపిక్లోకి వెళ్తే హీట్ డెఫినేషన్ చెప్పాం క్లియర్గా. వాట్ ఈస్ హీట్ మీన్స్? హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ flows from high temperature body to low temperature body until unless where the two bodies attains the same temperature. Such a condition is called thermal equilibrium చెప్పాం. దీన్ని మనం తెలుగులో హీట్ అనేది ఒక శక్తి స్వరూపము. ఇది ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత ఉన్న వస్తువులకు ప్రయాణిస్తుంది. రెండు వస్తువులు స్థిర ఉష్ణోగ్రతకు వచ్చేంత వరకు ఈ హీట్ ఉష్ణ ప్రవాహం అనేది జరుగుతుంది. అలా రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రతకు రావడాన్ని మనం సమతా స్థితి అని తెలుగు మీడియంలో చెప్తాం. మనం ఇప్పుడు మనం యాక్టివిటీ 4లో ఉష్ణం ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత వస్తువుకు మాత్రమే ప్రయాణిస్తుంది ఎలా నిరూపించగలరు? మీన్స్ హౌ డు we are able to prove that heat always flows from high temperature region to low temperature region. Heat always flows from high temperature region to low temperature region. Explain with an activity. ఉష్ణ ప్రవాహం ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం వైపు ప్రయాణిస్తుందని ప్రయోగపూర్వకంగా ఎలా నిరూపించగలవు అని అడుగుతారు. అప్పుడు మనం ఆన్సర్గా ఈ యాక్టివిటీ 4 రాస్తారు. ఆ యాక్టివిటీ 4 మనం యాక్టివిటీస్ ఎప్పుడు రాస్తున్న దాంట్లో ఉన్న జస్ట్ డయాగ్రామ్ ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్అప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్, చూడండి ఇక్కడ ఒక బీకర్ని తీసుకున్నాం. దాంట్లో 60 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న వాటర్ని సగం వరకు తీసుకున్నాం. దాంట్లో టెంపరేచర్ని ఉష్ణోగ్రతను మెజర్ చేయడం కోసం మనం చెప్పాము ఉపయోగించే ఆ డివైజ్ని ఏమంటామంటే థర్మోమీటర్ అంటాం. ఈ థర్మోమీటర్ని ఫిక్స్ చేసాం. దీన్ని ఏ అనుకుందాం, థర్మోమీటర్ ఏ. ఓకే, కొద్దిగా నేను కోకోనట్ ఆయిల్ని యాడ్ చేశాను. మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి మనకు క్లియర్గా తెలుసు ఏదైతే తక్కువ సాంద్రత కలిగి ఉంటాయో అవి ఈజీగా తేలుతూ ఉంటాయి. ఇక్కడ కోకోనట్ ఆయిల్ యొక్క సాంద్రత వాటర్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా తేలుతుంది. ఈ ఆయిల్ యొక్క ఉష్ణోగ్రతని మనం మెజర్ చేయడం కోసం దీనిలో ఒక థర్మోమీటర్ని బేస్ చేసాం. దీని థర్మోమీటర్ బి అని అనుకున్నాం. It is oil, it is water. Okay. Look at in English medium like simple sentence. Let us take a beaker and take 60 degrees Celsius water. Okay. Add few amount of coconut oil in a beaker. Due to its least density, the oil is floats on surface of the water. Let us insert the two thermometers. Thermometer A is placed into the water. Thermometer B is placed into the oil. థర్మోమీటర్ ఏని వాటర్లో ఉండే విధంగా చూసాము. థర్మోమీటర్ బిని ఓన్లీ ఆయిల్తో మాత్రమే. అంటే థర్మోమీటర్ బిలో రీడింగ్ ఆయిల్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది. థర్మోమీటర్ ఏ అనేది వాటర్ యొక్క టెంపరేచర్ తెలియజేస్తుంది. ఇక్కడ ఇనిషియల్గా మనం చూసినట్లయితే కనుక థర్మోమీటర్ ఏలో రీడింగ్ ఎంత ఉంటుంది? 60 డిగ్రీ సెల్సియస్. ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ని 60 డిగ్రీ సెల్సియస్లో తీసుకున్నాం. థర్మోమీటర్ బిలో రీడింగ్ మనం తీసుకున్న ఆయిల్ రూమ్ టెంపరేచర్ కాబట్టి మేబీ 27 డిగ్రీ సెల్సియస్ అనుకుంది. రూమ్ టెంపరేచర్ 27 డిగ్రీ సెల్సియస్ గా చూపిస్తుంటుంది. ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ వి అబ్జర్వ్ దట్ గ్రాడ్యువల్లీ ద రీడింగ్ ఇన్ థర్మోమీటర్ ఏ ఈస్ కీప్ ఆన్ రెడ్యూసింగ్. కొద్ది నిమిషాల తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే థర్మోమీటర్ ఏలో ఉన్న రీడింగ్ కొద్దిగా తగ్గిపోతున్నట్టు మనం అబ్జర్వ్ చేస్తాం. థర్మోమీటర్ బి రీడింగ్ కొద్దిగా పెరిగిపోతున్నట్టు అబ్జర్వ్ చేస్తాం. ఇలా ఈ ప్రాసెస్ ఎప్పటిదాకా జరుగుతుందంటే థర్మోమీటర్ ఏ మరియు బిలో ఇద్దరిలో ఒకే రీడింగ్ వచ్చేదాకా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అలా రావడాన్ని మనం ఏమంటాం? థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. దాన్ని మనం ఏమంటాం? ఉష్ణ సమతా స్థితి, థర్మల్ ఈక్విలిబ్రియం. ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినది ఏ థర్మోమీటర్ ఏలో రీడింగ్ అంటే వాటర్ యొక్క టెంపరేచర్ కొద్దిగా తగ్గిపోవడము, ఆయిల్ యొక్క టెంపరేచర్ కొద్దిగా పెరగడం. ఇక్కడ వాటర్ యొక్క టెంపరేచర్ తగ్గిపోతుందంటే మనం యాక్టివిటీలో చెప్పాం వాటర్ యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది అంటే ఏమని అర్థం? మేబీ వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అంటే గతిశ శక్తి కొద్దిగా తగ్గిపోతుంది. ఆయిల్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది అంటే ఏమని అర్థం? ఆయిల్లో ఉన్న ఏది కైనెటిక్ ఎనర్జీ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. Average kinetic energy of the oil is keep on increasing.
Here average kinetic energy of the water is slowly reducing. That's why temperature is falling in thermometer A. Temperature in thermometer B is keep on increasing. ఎందుకు ఉష్ణోగ్రత వాటర్ యొక్క ఉష్ణోగ్రత తగ్గింది అంటే వాటర్లో ఉన్న ఆ అణువుల యొక్క గతిజ అది సరాసరి గతిశక్తి అనేది తగ్గిపోవడం వల్ల ఉష్ణోగ్రత తగ్గింది. ఇంతకు ముందు ఆయిల్ యొక్క ఉష్ణోగ్రత వాటర్ యొక్క ఉష్ణోగ్రత ఎంతగా ఉంది? 60గా ఉంది. ఆయిల్ యొక్క ఉష్ణోగ్రత 27గా ఉంది. ఇప్పుడు ఎందుకు ఆయిల్ యొక్క ఉష్ణోగ్రత పెరిగింది అంటే ఉష్ణ ప్రవాహం అనేది వాటర్ నుంచి ఆయిల్ వైపు వెళ్ళింది. వాటర్ టు ఆయిల్, ద టెంపరేచర్ ఫ్లోస్ ఫ్రమ్ వాటర్ టు ఆయిల్. వాటర్ టు ఆయిల్ మీన్స్ ఇక్కడ వాటర్ అనేది ముందు అధిక ఉష్ణోగ్రత, ఆయిల్ అనేది అల్ప ఉష్ణోగ్రత. ఈ ఎక్స్పెరిమెంట్ లో మనకు క్లియర్ గా అర్థమైంది ఏంటి? డెఫినెట్ గా ఉష్ణ ప్రవాహం అనేది అధిక ఉష్ణోగ్రత ప్రాంతమైన వాటర్ నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతమైన ఆయిల్ వైపు పయనించింది. అందుకే ఉష్ణోగ్రత, నీటి యొక్క ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గిపోవడం, కొద్దిగా ఆయిల్ యొక్క ఉష్ణోగ్రత కొద్దిగా పెరగడం మనం అబ్జర్వ్ చేసాము. ఇంకా డీప్ అబ్జర్వ్ చేస్తే ఎందుకు వాటర్ యొక్క ఉష్ణోగ్రత తగ్గింది అంటే మీనింగ్ ఏంటంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ అనేది కొద్దిగా తగ్గడం వల్ల, ఇక్కడ ఆయిల్ యొక్క ఉష్ణోగ్రత పెరగడం అంటే మీనింగ్ ఏంటంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ సరాసరి గతి శక్తి ఆయిల్ యొక్క గతి శక్తి పెరగడం వల్ల ఈ ఆయిల్ యొక్క ఉష్ణోగ్రత పెరిగింది. ఈ ఎగ్జాంపుల్ లో మనకు క్లియర్ అర్థమైంది ఉష్ణోగ్రత కంపల్సరీ ఎప్పుడు అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం వైపుగా ప్రయాణిస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకు ఇంకో డౌట్ కూడా క్లియర్ అయింది ఏంటంటే ఉష్ణ ప్రవాహం ఎప్పుడు, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ మీన్స్ డైరెక్షన్ ఆఫ్ హీట్ ఈస్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ. కాబట్టి ఈ యాక్టివిటీని రెండు విధాలుగా అడిగే ఛాన్స్ ఉంది. టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? హీట్ యొక్క డైరెక్షన్ ని కనుక్కోవడం కోసం ఒక యాక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న ఇది ఆన్సర్ సరిపోతుంది. లేదా హౌ డూ యూ ప్రూవ్ దట్ హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ రీజియన్ టు లో టెంపరేచర్ రీజియన్. ఉష్ణ ప్రవాహం ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం వైపుకే పయనిస్తుందని ఎలా ప్రయోగపూర్వకంగా నిరూపించగలవు అంటే ఇది రాయొచ్చు. మనం ఈ డయాగ్రామ్ చూసి ఆన్సర్ మొత్తం రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం వాళ్ళ ఆన్సర్ రాసుకోండి. ఒక బీకర్ని తీసుకోండి, దాంట్లో 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన నీటిని తీసుకున్నాం. దాంట్లో కొద్దిగా కోకోనట్ ఆయిల్ మీన్స్ కొబ్బరి నూనె యాడ్ చేయడం, కొబ్బరి నూనె సాంద్రత తక్కువ అవడం వల్ల అది నీటిపై తేలుతుంది. వీటి యొక్క ఉష్ణోగ్రతను కొలవడం కోసం నీటిలో ఉండే విధంగా థర్మోమీటర్ ఏని, ఆయిల్లో ఉండే విధంగా థర్మోమీటర్ బిని అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, కొద్ది నిమిషాల తర్వాత థర్మోమీటర్ ఏ యొక్క రీడింగ్ కొద్దిగా తగ్గిపోవడం, థర్మోమీటర్ బిలో రీడింగ్ పెరగడం నేను గమనించాను. అలా గమనించడం అంటే మీనింగ్ ఏంటి? వాటర్ యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోతుంది, ఆయిల్ యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. వాటర్ యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోవడానికి గల కారణం మేబీ ఏమై ఉండొచ్చు? వాటర్లో ఉన్న అణువుల యొక్క సరాసరి గతిశక్తి మేబీ తగ్గిపోవడం వల్ల ఉష్ణోగ్రత తగ్గిపోయింది. ఇక్కడ ఏది ఆయిల్లో ఉన్న అణువుల యొక్క సరాసరి గతిశక్తి పెరగడం వల్ల దాని టెంపరేచర్ కొద్దిగా పెరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో ముందు వాటర్ అనేది అధిక ఉష్ణోగ్రత పదార్థంగా పనిచేస్తుంది, ఆయిల్ అనేది అల్ప ఉష్ణోగ్రత పదార్థంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మనకు అర్థమైంది ఏంటి? ఉష్ణోగ్రత ఖచ్చితంగా అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం వైపుకే పయనించింది. దట్స్ వై వి కన్ఫైన్డ్ రిజల్ట్ మనం ఏం రాయొచ్చు? డెఫినెట్లీ హీట్ మస్ట్ బి ఫ్లోస్ ఫ్రమ్, ఖచ్చితంగా ఉష్ణ ప్రవాహం అనేది అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం వైపుకే ఉంటుంది. ఈ ఉష్ణ ప్రవాహం ఎప్పటిదాకా జరుగుతుంది అనేది నేను చెప్పాము ఆల్రెడీ. ఏంటి? ఆ రెండు పదార్థాలు ఉష్ణ సమతాస్థితికి మీన్స్ థర్మల్ ఈక్విలిబ్రియం వచ్చేదాకా జరుగుతుంది. థర్మల్ ఈక్విలిబ్రియం మీన్స్ whenever two bodies are in thermal contact, the heat flows from one body to another body until unless the two bodies maintains the equal temperature. ఏవైనా రెండు వేరు ఉష్ణోగ్రతలు కలిగిన వస్తువులు ఓకే ఉష్ణ వినిమయం జరిగే విధంగా ఉన్నట్లయితే కన్నా ఉష్ణ ప్రవాహం అనేది అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం వైపు పయనిస్తుంది. ఎప్పటిదాకా పయనిస్తుంది అంటే ఆ రెండు వస్తువుల యొక్క ఉష్ణోగ్రత ఈక్వల్ సరాసరి అంటే సమానం అయ్యేదాకా. అలా సమానం కావడాన్ని మనం ఏమంటాం అంటే ఉష్ణ సమతాస్థితి, థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. సో మీకు ఈ డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. దీనికి 4 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఎలా అడగచ్చు తెలుగు మీడియంలో అయితే? ఉష్ణ ప్రవాహం ఎప్పుడు అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం వైపుకే ఉంటుంది అని ఎలా నిరూపించగలవు? ఒక ప్రయోగపూర్వకంగా నిరూపించండి. యాక్టివిటీ 4 కావాల్సిన వస్తువు క్లియర్ డయాగ్రామ్ లో కనబడతాయి. పార్ట్స్ నీట్గా రాసి మనం రాసిన డయాగ్రామ్ అనుకోని వాక్య రూపంలో అంటే సెంటెన్స్ ఫామ్ రాస్తే ఒక 4 to 5 సెంటెన్స్ వస్తుంది. ఇది ఆన్సర్. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ సమ్రాస్ లో హీట్ మస్ట్ ఫ్లోస్ ఫ్రమ్, ఉష్ణ ప్రవాహం ఎప్పుడు ఖచ్చితంగా అధిక ఉష్ణోగ్రత ప్రాంతం హై టెంపరేచర్ రీజియన్ నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం అంటే లో టెంపరేచర్ రీజియన్ కే ట్రావెల్ చేస్తుంది. ఇట్ ఇస్ క్లియర్.
నేను చెప్పిన డెఫినేషన్ ఈరోజు యాక్టివిటీలో మనం ప్రూవ్ చేస్తాం. ఏంటి? హీట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఉష్ణం అంటే శక్తి స్వరూపము. ఇట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్, ఇది ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి, అంటే హై టెంపరేచర్ రీజన్ టు అధిక ఉష్ణోగ్రత ప్రాంతం, లో టెంపరేచర్ రీజన్ కు ప్రయాణిస్తుంది. దీన్ని మనం ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తాం. ఇది ఎక్స్పెరిమెంట్ 4. ఇది 4 మార్కులు అడిగే ఛాన్స్ ఉంది. ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యాక్టివిటీ 5. ఈ యాక్టివిటీ 5 లో మనకు వచ్చే టాపిక్ ఏంటంటే స్పెసిఫిక్ హీట్. దీన్నే తెలుగు మీడియంలో విశిష్టోష్ణం. ఆ స్పెసిఫిక్ హీట్ చెప్పుకునే ముందు ఫస్ట్ మనకు ఈ యాక్టివిటీ 5 లో మనం ఆల్రెడీ నిన్న యాక్టివిటీ చుట్టూ చెప్పాం. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. ఒక ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యం వివిధ పదార్థాలకు వివిధ రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నేను అది ప్రయోగపూర్వకంగా నిరూపిస్తున్నాను. ఏంటి? ద రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. హౌ డు యూ ప్రూవ్? ఎక్స్ప్లెయిన్ విత్ ఎన్ ఎక్స్పెరిమెంట్. ఏంటి? ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యం వివిధ పదార్థాలకు వివిధ రకాలుగా ఉంటుందని ఎలా నిరూపించగలవు అనేది ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తున్నాను యాక్టివిటీ 5 లో. దాంట్లోనే మనకి స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఏంటి? వివిధ పదార్థాలకు వివిధ రకాలుగా ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. దానికోసం మనం చేస్తున్నాం, లెట్ us take a beaker. ఒక బీకర్ ని తీసుకున్నాం. దాంట్లో అరేంజ్ ద 2 ఐడెంటికల్ టెస్ట్ ట్యూబ్స్, టెస్ట్ ట్యూబ్ ఏ అండ్ టెస్ట్ ట్యూబ్ బి. ఓకే, ఒకే రకమైన 2 టెస్ట్ ట్యూబ్స్ ని ఆ బీకర్ లో అరేంజ్ చేయాలి. టెస్ట్ ట్యూబ్ ఏ అండ్ టెస్ట్ ట్యూబ్ బి. టేక్ ద వాటర్ ఇన్ ఏ బీకర్ అట్ ఏ టెంపరేచర్ 80 degrees Celsius. 80 degrees Celsius ఉష్ణోగ్రత కలిగిన నీటిని ఆ బీకర్ లో తీసుకున్నాం. ఆ బీకర్ లో ఆల్రెడీ 2 ఐడెంటికల్, అంటే ఏంటి, ఒకే రకమైన సైజు కలిగిన 2 ఏది టెస్ట్ ట్యూబ్ పరీక్ష నాళికలను తీసుకుందాం. ఓకే, పరీక్ష నాళిక A లో లెట్ us take 50 grams of 50 ml of water. 50 ml వాటర్ తీసుకున్నాం టెస్ట్ ట్యూబ్ A లో. ఇన్ టెస్ట్ ట్యూబ్ B we take 50 ml of oil. ఎనీ ఆయిల్, ఏదో ఒక ఆయిల్ తీసుకున్నాం. తీసుకున్న పదార్థమే 2 ఒకే రకమైన ద్రవ్యరాశి 50 ml 50 ml, కానీ పదార్థాలు వేరు. నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇస్ డిఫరెంట్. ఇట్ ఈస్ వాటర్, ఇట్ ఈస్ ఆయిల్. మన ప్రయోగం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? వివిధ పదార్థాలకు వివిధ రకంగా, అంటే ఏంటి, ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యం డిఫరెంట్ గా ఉంటుంది ప్రూవ్ చేయాలి. రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ అంటే ఏంటి? ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యం వివిధ పదార్థాలకు వివిధ రకాలుగా ఉంటుందని మనం నిరూపిస్తున్నాం. ఓకే, ఇద్దరికి ఉపయోగిస్తున్న ఉష్ణం ఎంత? ఇదే. ఇద్దరిని ఒకే టెంపరేచర్ లో పెట్టాం 80 degrees Celsius. కొద్ది నిమిషాల తర్వాత ఏంటి, మనం వీటి యొక్క టెంపరేచర్ ని కనుక్కోవడం కోసం 2 థర్మోమీటర్స్ ని అరేంజ్ చేసాం. థర్మోమీటర్ ఏ అండ్ థర్మోమీటర్ బి. థర్మోమీటర్ ఏ లో రీడింగ్ ఎవరు చూపిస్తుంది? వాటర్ది. థర్మోమీటర్ బి రీడింగ్ ఎవరు చూపిస్తుంది? ఆయిల్ చూపిస్తుంది. అది ఇనిషియల్ గా, అంటే మేము స్టార్టింగ్ మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు రెండులోనే ఒకే రీడింగ్ ఉంటుంది. ఎందుకు? ఇద్దరిని మనం రూమ్ టెంపరేచర్ లో తీసుకున్నాం, గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే. అంటే రెండులోనే స్టార్టింగ్ లో 27 ఉంటుంది. కొద్ది నిమిషాల తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ వి అబ్జర్వ్ దట్ టెంపరేచర్ రీడింగ్ ఇన్ ఆయిల్ ఈజ్ సమ్వాట్ మోర్. అంటే ఆయిల్ యొక్క రీడింగ్ మేబీ 60 చూపిస్తుంది, వాటర్ యొక్క రీడింగ్ మాత్రం ఇంకా 30 చూపిస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? ఉపయోగించిన సమయం ఇద్దరికి ఒకటే, కానీ ఆయిల్ యొక్క టెంపరేచర్ తొందరగా పెరిగిపోయింది, వాటర్ యొక్క టెంపరేచర్ నిదానంగా పెరుగుతుంది. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 60 చూపిస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యం ఎవరికి ఎక్కువగా ఉన్నట్టు మనకు అర్థమైంది? ఆయిల్ కు ఉష్ణం తీసుకునే సామర్థ్యం ఎక్కువ ఉంది. రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈస్ హై ఫర్ ఆయిల్, లో ఫర్ వాటర్. ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యం వాటర్ కి డిఫరెంట్ గా ఉంది, ఆయిల్ కి డిఫరెంట్ గా ఉంది. అంటే పదార్థం మారుతుంటే ఉష్ణం తీసుకునే సామర్థ్యం కూడా మారుతుంది. మన ఎక్స్పెరిమెంట్ కి ఇక్కడ ప్రూవ్ చేసాం. ఏంటి? రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యం వివిధ పదార్థాలకు వివిధ రకాలుగా ఉంటుంది. చూడండి, వాటర్ యొక్క రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ తక్కువగా ఉంది, ఆయిల్ యొక్క రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఎక్కువగా ఉంది. ఇలా జరగడానికి కారణం ఏంటి? మనకైతే క్లారిటీ వచ్చేసింది. ఏమని? రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. వివిధ పదార్థాలు వివిధ రకాలుగా ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఉష్ణం తీసుకునే సామర్థ్యం ఎవరికి ఎక్కువగా ఉంది? ఆయిల్కి ఎక్కువగా ఉంది, వాటర్కి తక్కువగా ఉంది. కానీ ఉపయోగించిన ఉష్ణం మాత్రం ఇద్దరికి సేమ్, ఉపయోగించిన సమయం కూడా సేమ్. కానీ ఆయిల్ తొందరగా వేడెక్కింది, వాటర్ నిదానంగా వేడెక్కుతుంది. ఇలా జరగడానికి కారణం ఏంటి? పదార్థం తీసుకున్న పదార్థం కూడా ఒకే క్వాంటిటీ 50 ml 50 ml. జస్ట్ ఏ మాత్రమే మార్చం, పదార్థం యొక్క స్వభావం మాత్రమే. మీన్స్ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ ఓన్లీ డిఫరెంట్. ఇలా జరగడానికి కారణం మనం బ్రీఫ్ గా ఆలోచిస్తే ఏమైతుందంటే,
ఒక పదార్థం యొక్క ఉష్ణం లేదా ఒక పదార్థం యొక్క హీట్ అనేది ఆ ఒక పదార్థం యొక్క మొత్తం టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది 4 రకాల ఎనర్జీ యొక్క సమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్, ఒక సిస్టమ్ యొక్క మొత్తం ఎనర్జీ ఏమంటే లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, rotational kinetic energy, potential energy. The total internal energy of the system is sum of the these four types of energies. అంటే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ యొక్క మొత్తం అంతర్గత శక్తి, ఏ శక్తుల యొక్క సమ్ అంటే ఏంటి? అడిషన్ కి సమానం అంటే సమాంతర లీనియర్, ఓకే, లీనియర్ కైనెటిక్ ఎనర్జీ గతి శక్తి, రేఖీయ గతి శక్తి మరియు వైబ్రేషనల్ ఎనర్జీ కంపన శక్తి మరియు భ్రమణ కంపన శక్తి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ మరియు P మీన్స్ పొటెన్షియల్ ఎనర్జీ శక్తి. ఈ 4 శక్తుల యొక్క సమూహాన్ని మనం ఏమంటామంటే టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అంటాం. టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఒక వ్యవస్థ యొక్క మొత్తం టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏమని అర్థం అంటే ఈ 4 యొక్క సమూహాన్ని మనం ఆ వ్యవస్థ యొక్క టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. ఏది? ఒక వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి, ఏ శక్తుల యొక్క సమూహం అంటే ఏ శక్తులు కలపడం వల్ల వస్తుందంటే లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రేఖీయ గతి శక్తి మరియు కంపన శక్తి మరియు భ్రమణ కంపన శక్తి, భ్రమణ గతి శక్తి మరియు శక్తుల యొక్క సమూహాన్ని మనం ఏమంటామంటే ఒక వ్యవస్థ యొక్క మొత్తం అంతర్గత శక్తి అంటాం. మనం చెప్పాం హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని. అంటే ఒక వ్యవస్థ యొక్క ఎనర్జీ మీద డిపెండ్ అయింది హీట్. ఇక్కడ ఆయిల్ తొందరగా వేడెక్కడానికి, వాటర్ నిదానంగా వేడెక్కడానికి గల కారణం మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఈ అన్నింటి శక్తుల సమూహాన్ని ఆ టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. ఇక్కడ ఒక వ్యవస్థ అంటే ఇక్కడ ఆయిల్ తొందరగా వేడెక్కాలి అంటే ఏం జరిగి ఉండాలంటే ఆ ఆయిల్ ఉష్ణశక్తిని గ్రహించింది. ఆ తీసుకున్న ఉష్ణ శక్తిలో ఎక్కువ శక్తి దేనికోసం ఉపయోగించాలంటే లీనియర్ కైనెటిక్ ఎనర్జీగా మార్చుకోవడం కోసం ఉపయోగపడినట్లయితే అంటే ఏంటి? రేఖీయ గతి శక్తిగా మార్చుకున్నట్లయితే కన్నా తీసుకున్న ఉష్ణంలో ఏ వస్తువు అయితే ఫర్ ఎగ్జాంపుల్ 100 జౌల్స్ ఎనర్జీ తీసుకుంది ఏదో ఒక పదార్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆయిల్ అనేది, ఈ 100 జౌల్స్ లో 80 జౌల్స్ యొక్క ఎనర్జీ అంటే శక్తిని మొత్తం రేఖీయ గతి శక్తిగా మార్చుకుంది. మిగిలిన 20 జౌల్స్ మాత్రమే వీటిగా మార్చుకుంది. అంటే ఆయిల్ కు ఎక్కువ ఉష్ణోగ్రత అవుతుంది. ఇక్కడ వాటర్ నిదానంగా వేడెక్కుతుంది. మీనింగ్ ఏంటింది? అది కూడా 100 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ తీసుకుంది. కానీ 100 జౌల్స్ లో 40 జౌల్స్ ని మాత్రమే రేఖీయ గతి శక్తి అంటే లీనియర్ కైనెటిక్ ఎనర్జీగా మార్చుకుంది. 60 జౌల్స్ ఆఫ్ ఎనర్జీని మిగిలిన ఎనర్జీగా మార్చుకుంది. అందుకే వాటర్ యొక్క ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది, ఆయిల్ యొక్క ఉష్ణోగ్రత తొందరగా పెరుగుతుంది. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒకటే క్లియర్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు తొందరగా వేడెక్కుతుంది అంటే అర్థం ఏంటంటే అది తీసుకున్న ఉష్ణ రాశిలో ఎక్కువ శక్తిని వెంటనే దేనిగా మార్చుకుంటుంది? రేఖీయ గతి శక్తిగా మీన్స్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీగా ఏదైతే మార్చుకోగలదో ఆ పదార్థం తొందరగా వేడెక్కుతుంది. ఇట్ ఇస్ క్లియర్. అంటే ఇక్కడ ఆయిల్ తొందరగా వేడెక్కిందంటే మీనింగ్ ఏంటి? ఆయిల్ తీసుకున్న మొత్తం ఉష్ణ రాశిలో ఎక్కువ శక్తిని రేఖీయ గతి శక్తిగా మార్చుకుంది. దట్స్ వై ఆయిల్ టెంపరేచర్ ఇస్ క్విక్లీ రైజెస్ వెన్ కంపేరింగ్ టు వాటర్. కాబట్టి రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యం వివిధ పదార్థాలకు వివిధ రకాలుగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇది లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రేఖీయ గతి శక్తి. ఏ వస్తువు అయితే తన తీసుకున్న ఉష్ణరాశుల్లో ఎక్కువ శక్తిని రేఖీయ గతి శక్తిగా మార్చుకుంటుందో ఆ పదార్థం తొందరగా వేడెక్కుతుంది. సో ఇట్స్ క్లియర్. కాబట్టి మనకి ఇక్కడ వచ్చిన డౌట్ ఇక్కడ క్లియర్ అయిపోతుంది. సో ఎందుకు వాటర్? ఇంకా మనం చాలా ఎగ్జాంపుల్ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లమ్ అంటే లెడ్, సీసం మీకు తెలుసు. ఓకే, ఆ ప్లమ్ ని ఫర్ ఎగ్జాంపుల్ వుడ్, ఈ రెండింటిని ఒకే ఉష్ణం మీద పెట్టాం, ఒకే ఉష్ణోగ్రత అందించాం. ఇద్దరికి ఒక హీట్ అప్లై చేస్తాం. ఏ తొందరగా వేడుతుంది మనకి ఈజీగా తెలుసు, సీసం తొందరగా వేడుతుంది. లెడ్ ఈజ్ క్విక్లీ రైజెస్. ఇక్కడ లెడ్ తొందరగా టెంపరేచర్ ని పెంచుకుందంటే మీకు వెంటనే అర్థం అయిపోవాలి మేబీ ఏంటి? లెడ్ తీసుకున్న ఉష్ణ రాశిలో ఎక్కువ ఉష్ణము రేఖీయ గతి శక్తిగా మార్చేసుకుంది, లీనియర్ కైనెటిక్ ఎనర్జీగా మార్చేసుకుంది. అందుకే లెడ్ తొందరగా వేడెక్కుతుంది. ఒక పదార్థం నిదానంగా వేడెక్కుతుంది అంటే అర్థం ఏంటి? అది తీసుకునే మొత్తం ఉష్ణ శక్తిలో తక్కువ శక్తిని మాత్రమే లీనియర్ కైనెటిక్ ఎనర్జీగా మార్చుకుంటుంది, తక్కువ శక్తిని మాత్రమే రేఖీయ గతి శక్తిగా మార్చుకుంటుంది. అందువల్లే ఈ డిఫరెన్స్ వల్లే వివిధ పదార్థాలు వివిధ ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. డ్యూ టు దిస్ రీజన్, the changing of this reason only different substances maintains the
different receiving nature of heat. And one more thing, ప్రతి సబ్స్టెన్స్ ప్రతి పదార్థం కూడా తన యొక్క ఉష్ణోగ్రతలో మార్పును వ్యతిరేకిస్తుంది. అలా వ్యతిరేకించే ధర్మాన్ని మనం ఏమంటామంటే రిలక్టెన్స్. Every substance is always try to oppose to change its temperature. Such a phenomenon is called reluctance. ప్రతి పదార్థము తన యొక్క ఉష్ణోగ్రతలో మార్పును వ్యతిరేకిస్తుంది. అలా వ్యతిరేకించే ధర్మాన్ని ఏమంటామంటే రిలక్టెన్స్. ఎవరైతే ఎక్కువ వ్యతిరేకిస్తారో వాళ్ళు నిదానంగా వేడెక్కుతారు. అంటే ఏంటి? ఉష్ణోగ్రతను తొందరగా పెంచుకోరు. అంటే ఈ పదాన్ని యూజ్ చేసి ఇక్కడ ఎవరి రిలక్టెన్స్ ఎక్కువ అని చెప్పొచ్చు మనం. ఆయిల్ తో కంపేర్ చేస్తే వాటర్కి రిలక్టెన్స్ ఎక్కువగా ఉంది. ఈ తనలో ఉష్ణోగ్రత మార్పును వ్యతిరేకిస్తుంది ఎక్కువగా వాటర్, అందుకని వాటర్ నిదానంగా వేడెక్కుతుంది. ఇక రిలక్టెన్స్ నేచర్ ఎవరు తక్కువగా ఉంది? ఆయిల్ తక్కువగా ఉంది. అందుకని ఏది దీంట్లో ఉష్ణోగ్రత పెరుగుదల అదే దీన్ని నెమ్మదిగా అంటే తక్కువగా వ్యతిరేకిస్తుంది, అందుకని తొందరగా వేడెక్కిపోయింది. అలాగైనా చెప్పుకోవచ్చు, ఈ విధంగా చెప్పవచ్చు. అంటే తీసుకున్న మొత్తం శక్తిలో ఏ పదార్థం అయితే తన తీసుకున్న శక్తిలో ఎక్కువ శక్తిని రేఖీయ గతిజ శక్తిగా మార్చుకుంటుంది లేదా లీనియర్ కైనెటిక్ ఎనర్జీగా మార్చుకుంటుందో ఆ పదార్థం మాత్రమే తొందరగా వేడెక్కుతుంది. ఇక్కడ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఎందుకు డిఫరెంట్ రిసీవింగ్ నేచర్ ఉంటుందంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. ఇక్కడ రిలక్టెన్స్, డిగ్రీ ఆఫ్ రిలక్టెన్స్ అంటే ఏంటంటే ప్రతి పదార్థము తన ఉష్ణోగ్రతలో మార్పును అంటే తన ఉష్ణోగ్రతలో చేంజ్ రావడాన్ని వ్యతిరేకిస్తుంది. ఆ వ్యతిరేకించే ధర్మాన్ని ఏమంటామంటే రిలక్టెన్స్ అంటాం. రిలక్టెన్స్. సో ఇది మనకు మెయిన్ టర్మ్. ఇక్కడ మనకు కొత్త పదం స్పెసిఫిక్ హీట్ అని. ఈ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటంటే మామూలుగా స్పెసిఫిక్ హీట్ S = Q/m delta T అని వస్తుంది. స్పెసిఫిక్ హీట్ దీన్ని విశిష్టోష్ణం అంటాం. స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం రిప్రజెంటింగ్ బై సింబల్ C లేదా S అనే సింబల్ తో ఇండికేట్ చేస్తాం. C కి లేదా S కి ఫార్ములా ఏంటంటే Q/m delta T. ఇక్కడ Q అనేది ఉష్ణం, అమౌంట్ ఆఫ్ హీట్, m అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశి, మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, డెల్టా T అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్, ఉష్ణోగ్రతలో మార్పు. ఉష్ణోగ్రతలో మార్పు ఎలా వస్తుంది? ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్. అంటే ఏంటి? చివరి ఉష్ణోగ్రత మైనస్ మొదటిలో ఉన్న ఉష్ణోగ్రత చేస్తే మనకి ఏమొస్తుందంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటంటే S = Q/m delta T. ఇప్పుడు నిర్వచించాలి, డెఫినేషన్ చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? డెఫినేషన్ బ్యాడ్ చేసిన అవసరం లేదు, ఇక్కడున్న ఫార్ములాను బేస్ చేసుకొని చెప్పొచ్చు మనం. S = ఈ ఫార్ములాలో S = Q కావాలంటే ఏం జరిగిందో చెప్పండి. m = 1 అయి ఉండాలి, డెల్టా T = 1 అయితే ఈ రెండు వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే S = ఏమవుతుంది? Q అవుతుంది. దీన్ని నేను నిర్వచిస్తున్నాను. ఏంటి? స్పెసిఫిక్ హీట్. Q అంటే ఏంటి చెప్పినాము ఇక్కడ? ఉష్ణం. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్ దేనికోసం? టు రైజ్ ద టెంపరేచర్. ఎంత? టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 degree Celsius బై యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇక్కడ 1 ని మనం ఏమంటామంటే యూనిట్ అంటాం, యూనిట్ మాస్. కాబట్టి ఎలా చెప్పొచ్చు డెఫినేషన్? ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ద 1 degree Celsius of temperature through a unit mass of substance is called its specific heat. దీని తెలుగులో ఎలా చెప్తాం? ఏకాంక ద్రవ్యరాశి అంటే ఒక గ్రాముల సంథింగ్ ఒకటి అనేదాన్ని ఏకాంక అంటాం. ఏకాంక ద్రవ్యరాశి కలిగిన వస్తువు యొక్క ఉష్ణోగ్రతను ఎంత పెంచడానికి? 1 degree Celsius ఉష్ణోగ్రతను పెంచడానికి దానికి ఎంతో కొంత ఉష్ణాన్ని అందించాలి. అలా అందించే ఉష్ణాన్ని ఏమంటామంటే ఆ వస్తువు యొక్క స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ అంటాం. కాబట్టి హౌ కెన్ డిఫైన్? ఏకాంక ద్రవ్యరాశి కలిగిన వస్తువు యొక్క ఉష్ణోగ్రతని 1 degree Celsius పెంచడం కోసం దానికి అందివ్వాల్సిన ఉష్ణాన్ని మనం ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్, విశిష్టోష్ణము, ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణము అంటాం. ఇంగ్లీష్ మీడియంలో ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ద 1 degree Celsius of temperature through how much? 1 unit mass of substance is said to be specific heat constant. కాబట్టి విశిష్టోష్ణాన్ని ఏ సింబల్ తో ఇండికేట్ చేస్తాము? S లేదా C అనే సింబల్ తో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ ఫార్ములా S కి ఏంటి? Q/m delta T. దీని నుంచి మనం ప్రమాణాలు రాస్తే తిరిగి ఎవరికి స్పెసిఫిక్ హీట్ కి ప్రమాణాలు రాస్తే CGS ప్రమాణాలు. Q అంటే ఉష్ణం, ఉష్ణం యొక్క CGS ప్రమాణం మనకు తెలుసు ఏంటి? కెలరీ బై మాస్, ద్రవ్యరాశి యొక్క CGS గ్రామ్, టెంపరేచర్ కు డిగ్రీ సెల్సియస్. కాబట్టి TS ప్రమాణాలు ఏమొస్తాయి? కెలరీ బై గ్రామ్ ఇంటూ సెంటీగ్రేడ్. దీన్ని మనం పైకి తీసుకెళ్తే కెలరీ గ్రామ్ ఇన్వర్స్ సెంటీగ్రేడ్ ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు. దీనికి SI ప్రమాణాలు రాసాం అనుకోండి. ఉష్ణానికి SI యూనిట్స్ జౌల్స్, మాస్ SI యూనిట్స్ అంటే ద్రవ్యరాశి SI యూనిట్స్ ప్రమాణాలు kg,
ఉష్ణోగ్రత SI ప్రమాణంలో కెల్విన్. కాబట్టి జౌల్ బై కేజీ ఇంటూ కెల్విన్ ఇస్ ద SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. దీన్ని మనం పైకి తీసుకొని రాస్తే జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ గా రాయొచ్చు. విశిష్టోష్ణం యొక్క ఫిజిక్స్ ప్రమాణాలు కెలరీ బై గ్రామ్ ఇంటూ సెంటిగ్రేడ్, SI ప్రమాణం జౌల్ బై కేజీ ఇంటూ కెల్విన్. ఓకే, వీటి మధ్య సంబంధం కూడా ఉంది, సంబంధం కూడా రాయొచ్చు. వాటి వద్ద సంబంధం రాసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 1 calorie by gram into centigrade ని జౌల్స్ రేట్ మారుస్తున్నాను. నేను చెప్పుకున్నాను 1 calorie అంటే అప్రాక్సిమేట్లీ ఏం చెప్పాము, 4.2 joules బై 1 గ్రామ్ అంటే ఎన్ని కేజీలకు ఈక్వల్, 10⁻³ కేజీస్ కి ఈక్వల్. సెంటిగ్రేడ్ కెల్విన్ ఉన్న అంటే మీ సెల్సియస్ స్కేల్లో మరియు కెల్విన్ స్కేల్లో ఉన్న ప్రమాణాలు అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేమ్ కాబట్టి సెల్సియస్ స్కేల్లో ఎంత పెరుగుతుందో ఉష్ణోగ్రత కెల్విన్ స్కేల్లో కూడా అంతే పెరుగుతుంది. కాబట్టి C ప్లస్ A రాయొచ్చు, K రాయొచ్చు. ఇది 10⁻³ పైకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, +3 అవుతుంది. మీన్స్ 10⁻+3. ఈ యూనిట్స్ ఏమి మిగిలాయి, జౌల్ బై కేజీ ఇంటూ కెల్విన్. మార్చేసారా, క్యాలరీ బై గ్రామ్ ఇంటూ సెంటిగ్రేడ్ నేను జౌల్ బై కేజీ కెల్విన్ గా మార్చేసాను, SI ప్రమాణాలకు మార్చాము. ఈ వాల్యూ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, 4200. కాబట్టి రిలేషన్ ఎవరి మధ్య సంబంధం, సిజిఎస్ మరియు SI ప్రమాణాల మధ్య సంబంధం. ఎవరి యొక్క సిజిఎస్, విశిష్టోష్ణం యొక్క సిజిఎస్ మరియు SI ప్రమాణాల యొక్క సంబంధం ఏంటి, 1 calorie by gram into centigrade equal to ఎన్ని joules per kg per Kelvin కి ఈక్వల్, 4200 joules per kg into Kelvin కి ఈక్వల్. ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్. ఏంటి, విశిష్టోష్ణం యొక్క సిజిఎస్ మరియు SI ప్రమాణాల మధ్య సంబంధం ఏంటి అంటే 1 calorie by gram centigrade ఎన్ని joules per kg Kelvin లకు ఈక్వల్ అంటే 4200 జౌల్ పర్ కేజీ కెల్విన్లకు ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి విశిష్టోష్ణం యొక్క నిర్వచనం ఎలా నిర్వచిస్తాం, ఇక్కడ ఫార్ములా బట్టి చెప్పొచ్చు. ఏంటి, కావాల్సిన ఉష్ణరాశి, దేనికోసం కావాల్సిన ఉష్ణరాశి, ఒక ఏకాక ద్రవ్యరాశి ఎంత ఉష్ణోగ్రత పెంచడానికి, 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి. ఆ 3 పదాలని కలిపి మనం నిర్వచిస్తున్నాం. అంటే ఏంటి, ఏకాక ద్రవ్యరాశి కలిగిన పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడం కోసం ఆ పదార్థానికి అందించవలసిన ఉష్ణాన్నే ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణము అంటాము. వివిధ పదార్థాలకు వివిధ రకాల విశిష్టోష్ణాలు కలిగి ఉంటాయి. ఇంతకుముందు చెప్పినామే యాక్టివిటీ 5. ఎందుకు వివిధ పదార్థాలకు వివిధ రకాలుగా రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఉంటుంది అంటే, వివిధ పదార్థాలు వివిధ రకాల స్పెసిఫిక్ హీట్ అంటే విశిష్టోష్ణ విలువలలో ప్రతి ఒక్క పదార్థానికి వివిధ రకాలుగా ఉంటాయి. కాబట్టి ఉష్ణాన్ని తీసుకున్న సామర్థ్యం కూడా వివిధ పదార్థాలకు వివిధ రకాలుగా ఉంటాయి. ఇది కారణం. కాబట్టి మెయిన్ టాపిక్ అంటే మెయిన్ రీజన్ ఏంటి, వివిధ పదార్థాలు వివిధ రకాలుగా ఉష్ణాన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ విశిష్టోష్ణమే. ఈ విశిష్టోష్ణం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చాలా నిదానంగా వేడెక్కుతారు, నిదానంగా చల్లారుతారు. ఇక్కడ వాటర్ ఎందుకు నిదానంగా వేడెక్కింది అంటే, ఇంతకుముందు ఎగ్జాంపుల్ మనం డయాగ్రామ్ చూసినట్లయితే వాటర్కి ఎక్కువ విశిష్టోష్ణం కలిగి ఉండడం వల్ల డ్యూ టు హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇట్ విల్ టేక్ ద లాంగ్ టైమ్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్. ఎందుకు ఆయిల్ తొందరగా వేడెక్కింది అంటే ఆయిల్కి విశిష్టోష్ణం తక్కువగా ఉండడం వల్ల. కాబట్టి విశిష్టోష్ణం అంటేనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఏ పదార్థానికి అయితే విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటుందో అది చాలా నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లారుతుంది. అంటే ఉష్ణోగ్రతను చాలా నిదానంగా పెంచుకుంటుంది అని అర్థం. ఏ పదార్థానికి అయితే విశిష్టోష్ణం తక్కువగా ఉంటుందో వాళ్ళు తొందరగా వేడెక్కుతారు, తొందరగా చల్లారిపోతారని మీనింగ్. ఇక్కడ మనకు టేబుల్ కూడా ఉంది, మీరు టెక్స్ట్ బుక్ లో చూసినట్లయితే స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఒక టేబుల్, ఆ టేబుల్ డిస్టర్బ్ చేసి ఫస్ట్ మీరు టేబుల్ క్లియర్గా ఇచ్చారు ఏంటి, ఫస్ట్ ది లెడ్ అని స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ లెడ్, నెక్స్ట్ బ్రాస్, జింక్, ఇక్కడ మెర్క్యూరీ, కాపర్, ఐరన్, Fe, గ్లాస్, అల్యూమినియం, కిరోసిన్, ఐస్, వాటర్, సీ వాటర్. మనకు టేబుల్ క్లియర్గా ఉంది. ఏంటి, వివిధ పదార్థాల యొక్క విశిష్టోష్ణ విలువలు, స్పెసిఫిక్ హీట్, ఇది పదార్థం నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ అంటే విశిష్టోష్ణ విలువలు ఇచ్చాడు క్లియర్గా ఉంది టెక్స్ట్ బుక్ లో. ఇక్కడ సిజిఎస్ ప్రమాణాలు, SI 2 వాల్యూస్ ఇచ్చాడు, నేను సిజిఎస్ రాస్తున్నాను. లెడ్ దగ్గర ఇచ్చాడు 0.031 అని, మెర్క్యూరీ 0.033 అని, బ్రాస్ 0.092 అని, జింక్ 0.093 అని,
కాపర్ 0.095 అని, ఐరన్ 0.115 అని, గ్లాస్ 0.12 అని, అల్యూమినియం 0.21 అని, కిరోసిన్ 0.5 అని, ఐస్ కూడా 0.51, ఇది 0.95. ఇవి మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన స్పెసిఫిక్ హీట్, డిఫరెంట్ సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ వాల్యూస్. వీటిలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లెడ్, మెర్క్యూరీ, కాపర్, ఐరన్, అల్యూమినియం, ఈ ఐస్, వాటర్, ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు ఇక్కడ సింపుల్గా ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవడానికి మనం ఎక్కువగా ఆడే గేమ్ పబ్జీ ఆడుతుంటాం. దీన్ని ఈ మూడింటిని పబ్జీకు వెళ్దాం అని గుర్తుపెట్టుకుంటే మూడు గుర్తుపెట్టుకోవచ్చు. పబ్జీ అంటే లెడ్, సీసం వాల్యూ 0.031. ఓకే, జీ అంటే ఇక్కడ మెర్క్యూరీ వాల్యూ 0.033. కు అంటే ఇక్కడ కాపర్ ఎంత 0.095. ఈ మూడుని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ ఎక్కువ అడుగుతుంటారు. సో నెక్స్ట్ ఐరన్ 0.115, అల్యూమినియం 0.21. ఇవి రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఐస్ వాల్యూ 0.5, వాటర్ 1. యూనిట్స్ ఏంటి ఇక్కడ? సిజిఎస్ యూనిట్ ఇప్పుడు చెప్పాను ఏంటి? కెలరీ బై గ్రామ్ ఇంటూ సెంటీగ్రేడ్. కాబట్టి ఇక్కడ చెప్పిన ఈ వాల్యూస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీరు ఎస్ఐ ప్రమాణాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ చెప్పాము ఇక్కడ ఒక సిజిఎస్ ప్రమాణాన్ని ఎస్ఐ ప్రమాణంగా మార్చాలంటే ఏం చేయాలి? అక్కడ ఉన్న విలువని మీన్స్ దట్ వాల్యూ is multiplied with 4200. How we are able to convert the CGS value of specific heat into SI value means by multiplying the given value with 4200 we get the SI value. ఒక CGS వాల్యూ ని 4200 తో మల్టిప్లై చేయడం వల్ల అది SI వాల్యూ గా మారుతుంది. ఇక్కడ ఇంకో డౌట్, SI వాల్యూ నుంచి CGS వాల్యూ గా మార్చాలంటే ఏం చేయాలి? SI వాల్యూని 4200 తో డివిజన్ చేస్తే CGS వాల్యూ వస్తుంది. మాక్సిమం మన CGS వాల్యూస్ అడుగుతారు. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ బ్రాజిల్ కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 0.092, 0.093. 9 లో ఈ మూడు వాల్యూస్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. డెసిమల్ తర్వాత 3 ఉంటాయి, 3 డిజిట్స్ ఉంటాయి అన్ని. ఓకే, ఇక్కడ వరకు ఐరన్ వరకు. అక్కడ నుంచి మళ్ళీ 2 ఉంటాయి, లాస్ట్ లో 1 మాత్రమే. ఇక్కడ ఉన్న టేబుల్ ప్రకారం హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఎవరికి ఉంది? వాటర్ ఉంది. హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ వాటర్ ఉందంటే అర్థం ఏమని అర్థం? ఇది చాలా నిదానంగా వేడెక్కుతుంది. ఇప్పుడే మనం క్లియర్ గా ఏ పదార్థానికి అయితే విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటుందో అది చాలా నిదానంగా వేడెక్కుతుంది. The substance which has the more specific heat constant, it will take more time to rise its temperature. కాబట్టి ఇక్కడ ఇచ్చిన పదార్థాలు ఏ తొందరగా వేడెక్కుతుంది మేము ఈ చెప్పేసి. ఏ తొందరగా వేడెక్కుతుందంటే ఎవరికైతే తక్కువ ఉంటుందో స్పెసిఫిక్ హీట్. ఎవరు తక్కువ ఉంది? 0.031. కాబట్టి తొందరగా వేడెక్కాలి ఎవరంటే సీసం. ఇది దీని మీద మన కోల్స్ 2 మార్క్స్ కోల్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టేబుల్ క్లియర్ గా ఇదే టేబుల్ వచ్చేసి వాల్యూస్ అన్ని అలాగే చేసి కింద కోల్స్ అడుగుతాడు. ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్ పైన ఇచ్చిన పట్టిక ప్రకారం ఓకే తొందరగా వేడెక్కే పదార్థం ఏది అంటే ఏం రాయాలి? ఆన్సర్ లెడ్. నిదానంగా వేడెక్కి ఇట్ విల్ టేక్. ఎవరు నిదానంగా వేడెక్కుతారంటే ఏం రాయాలి? వాటర్. ఓకే, ఏ రెండు పదార్థాలు ఒకే రకమైన స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ కలిగి ఉన్నాయంటే ఈ రెండు చూడండి. కిరోసిన్ ఐసోటోపిక్ సేమ్ 0.5 క్యాలరీ బై గ్రామ్ సెంటీగ్రేడ్. ఇవి కాకుండా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 2 బిట్స్ ఉన్నాయి, 2 బిట్స్ చూసుకోండి. ఉన్న అన్ని పదార్థాల తక్కువ విశిష్టోష్ణం కలిగిన పదార్థం ఏంటి అంటే రేడాన్ మరియు యాక్టినియం. రేడాన్ మరియు యాక్టినియం ఇద్దరికి ఒకే స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఉంది. ఎంత వాల్యూ అంటే 0.021. కొన్ని టెక్స్ట్ బుక్స్ అలా ఉంటుంది. కెలరీ గ్రామ్ ఇన్వర్స్ సెంటీగ్రేడ్ ఇన్వర్స్. ఎవరికి? రేడాన్ మరియు యాక్టినియం కు తక్కువ విశిష్టోష్ణం కలిగి ఉంటాయి. The least specific heat constant contains by radon and actinium ఎంత వాల్యూ అంటే 0.021 కెలరీ గ్రామ్ ఇంటూ సెంటీగ్రేడ్ ఇన్వర్స్. ఓకే, నెక్స్ట్ అత్యధిక విశిష్టోష్ణం అంటే వాటర్ కంటే కూడా ఇంకా ఎక్కువ విశిష్టోష్ణం కలిగిన పదార్థం ఏంటంటే హైడ్రోజన్. ఎంత అంటే దీని వాల్యూ 3.5 కెలరీ బై గ్రామ్ ఇంటూ సెంటీగ్రేడ్. అత్యధిక విశిష్టోష్ణం హైడ్రోజన్. అల్ప విశిష్టోష్ణం రేడాన్ మరియు యాక్టినియం. ఇవి టెక్స్ట్ బుక్ లో లేవు. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగితే ఒకవేళ ఇవి ఆన్సర్స్ గా ఉంటే కనుక అప్పుడు ఇవి చూస్ చేయండి. తక్కువ విశిష్టోష్ణం కలిగింది రేడాన్ మరియు యాక్టినియం, ఎక్కువ విశిష్టోష్ణం కలిగింది హైడ్రోజన్. మన టేబుల్ టెక్స్ట్ బుక్ టేబుల్ ప్రకారం తక్కువ విశిష్టోష్ణం కలిగింది ఎవరంటే సీసం, లెడ్. దీంట్లో ఇంపార్టెంట్ వాల్యూస్ చెప్తున్నాను కదా. లెడ్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మెర్క్యూరీ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. కాపర్, ఐరన్, అల్యూమినియం, ఐస్, వాటర్, సీ వాటర్ వాల్యూ ఎంత అంటే 0.1. ఉన్న బిట్కి చాలా ఇంపార్టెంట్ అంటే అవుట్ ఆఫ్ ద గివెన్ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ అంటే ఇచ్చిన అన్ని పదార్థాల కల్లా తక్కువ ఎక్కువ ఏది విశిష్టోష్ణం కలిగి ఉన్న పదార్థం ఎవరు అంటే ఖచ్చితంగా వాటర్.
ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాటర్ తక్కువ విశిష్ట ఉష్ణం కలిగింది ఎవరంటే lead 0.031. ఇది విశిష్ట ఉష్ణం, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి విశిష్ట ఉష్ణం యొక్క సీజెస్ మరియు SI ప్రమాణాలు, వాటి మధ్య సంబంధం ఏంటి? 1 Kelvin/gram centigrade equal to 4200 Joule/kg into Kelvin. ఈ రోజు అడిగిన 2 యాక్టివిటీస్ లో యాక్టివిటీ 4 ఎలా అడుగుతారో మళ్ళీ చదువుతున్నాను. ఉష్ణ ప్రవాహం ఎల్లప్పుడూ అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం వైపుకే ఉంటుందని ఎలా నిరూపించగలవు అంటే యాక్టివిటీ 4 రాయాలి. హౌ డూ యూ ప్రూవ్ దట్ హీట్ మస్ట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ రీజన్ టు లో టెంపరేచర్ రీజన్ అంటే యాక్టివిటీ 4. యాక్టివిటీ 5 ఎలా అడుగుతారు? హౌ డూ యూ ప్రూవ్ దట్ రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. ఎలా తెలుగు మీడియంలో ఎలా అడుగుతారు? వివిధ పదార్థాలకు వివిధ రకాలుగా ఉష్ణాన్ని తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి అని ఎలా ప్రూవ్ చేయగలవు అంటే యాక్టివిటీ 5 రాయాలి. యాక్టివిటీ 5లో మనం ఈజీగా డయాగ్రామ్ చూసుకుంటే ఆన్సర్ రాయొచ్చు. ఇంకా దీంట్లో మళ్ళీ 1 మార్క్ అంటే స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ అడగచ్చు, విశిష్ట ఉష్ణం యొక్క డెఫినేషన్, వాటి ప్రమాణాలు, వాటి ప్రమాణాలకు సంబంధము. ఈ టేబులర్ మీద క్వశ్చన్స్ ఎలా ఆడతారో చెప్తాను. ఇలా టేబుల్లో కొన్ని వాల్యూస్ ఇచ్చేస్తాడు, దాని కింద క్వశ్చన్స్ ఏమాడతాడు? పై పట్టిక ప్రకారము తొందరగా వేడెక్కే పదార్థం ఏది, లేదా ఏ పదార్థాన్ని నువ్వు వంట చేసుకోవడానికి ఉపయోగిస్తావు. ఇప్పుడు ఇచ్చిన పదార్థాల్లో వంట చేసుకోవడానికి బాగా వినియోగంగా ఉండే పదార్థం ఏది? సీసం. ఎందుకు? తక్కువ విశిష్ట ఉష్ణం ఉండడం వల్ల ఏమవుతుంది? ఎక్కువ ఉష్ణాన్ని తొందరగా గ్రహిస్తుంది కాబట్టి. అలాగైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, ఏది నిదానంగా వేడుతుందంటే వాటర్. కాబట్టి ఈ టేబుల్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వాల్యూస్ అడిగితే ఖచ్చితంగా ఈ వాల్యూస్ ఇంపార్టెంట్, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి ఈజీగా. నెక్స్ట్ క్లాస్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు కేవీఎస్ గురు. ఇంతవరకు మనము హీట్ 2 ఉన్నాము. హీట్ 1లో చాలామంది విద్యార్థులు సార్ మాకు తెలుగు మీడియంలో చెప్పండి అని అన్నారు. కాకపోతే ప్రాబ్లం ఏమైతుందంటే బోత్ మీడియంస్ ఇప్పుడు మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు భవిష్యత్తులో ఇంటర్మీడియట్లో చేరినట్లయితే ఆ ఇంటర్మీడియట్లో చేరినట్లయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తారు. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం టర్మినాలజీని అర్థం చేసుకోండి. ఇవాళ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 కలిపి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాల్సి ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఇవి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ హీట్ 3తో కలుసుకుందాం.